17 ఏళ్ల తర్వాత ఐసీసీ డీటెయిల్ డ్రీమ్ను రోహిత్ సేన నెరవేర్చింది. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. పొట్టి ఫార్మాట్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగి ఛాంపియన్గా నిలిచింది. సమిష్టిగా రాణించింది. కెప్టెన్గా రోహిత్ కూడా ఆకట్టుకున్నాడు. జట్టును ముందుండి నడిపించాడు. విజయాల్లో అందరి భాగస్వామ్యాలు ఉండేలా చూసుకున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్లో ఆఖరి బంతి వేసే వరకు పాజిటివ్ మైండ్ సెట్తో భారత జట్టు ఆడేలా సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు రోహిత్ సేన స్ఫూర్తితో భారత మహిళల క్రికెట్ జట్టు కూడా చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ను గెలవలేదు. 2020లో ఫైనల్కు చేరిన ఒత్తిడికి చిత్తైంది. టైటిల్ను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి మాత్రం భారత జట్టు భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ టీమిండియా బలంగానే ఉంది. ఆస్ట్రేలియా కూడా ఎప్పటిలాగే ఫేవరెట్గా ఆడబోతోంది. ఇప్పటి వరకు ఆసీస్ 6 సార్లు టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ చెరోసారి ఛాంపియన్గా నిలిచాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్కు యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 10 జట్లు వరల్డ్ కప్ బరిలో దిగుతున్నాయి. పోటీకి సై అంటున్నాయి. 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్లో ప్రతి జట్టు 4 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ బిలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ చోటు దక్కించుకున్నాయి. అక్టోబర్ 3న మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ను 4వ తేదీన ఆడుతుంది. తన ఫస్ట్ ఫైట్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. అక్టోబర్ 6న పాకిస్తాన్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ టోర్నీకే హైలైట్గా నిలిచే అవకాశం ఉంది. 9న శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. 13న ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ లీడ్ చేయబోతోంది. వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానపై భారీ అంచనాలున్నాయి. స్టార్ ప్లేయర్ ఫామ్ భారత జట్టుకు కలిసి రానుంది. అయితే మెగా టోర్నీలో ఒత్తిడిని జయించడమే కీలకం. హర్మన్ ప్రీత్ కౌర్ సేన నిలకడగా రాణించాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా ఫియర్లెస్ క్రికెట్ ఆడాలంటున్నారు. రోహిత్ సేన లాగే పక్కా ప్లానింగ్తో దూసుకుపోవాలంటున్నారు.